హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మధురిమ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అండి. చాలామంది మన దగ్గరికి ఏంటంటే భుజం నొప్పితో వస్తూ ఉంటారు. సో భుజం నుంచి ఏంటంటే బాగా షూటింగ్ పెయిన్ వస్తుందండి, రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, అసలు ఏం చేయాలి మేడం అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే మీకు పేరులోనే అర్థమైపోతుంది. సో ఫ్రోజన్ అంటే బాగా స్టిఫ్ ఉన్నట్టు. సో దీంట్లో ఏంటంటే మనకి ఫ్రోజన్ షోల్డర్లో 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఫ్రీజింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఫ్రోజన్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చేసి థాయింగ్ స్టేజ్ ఉంటుంది. సో ఈ ఫ్రీజింగ్ స్టేజ్ అనేది ఒక 6 months వరకు ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఫ్రోజన్ స్టేజ్ అనేది 6 to 9 months వరకు ఉంటుంది. అండ్ ద థాయింగ్ స్టేజ్ అనేది అనమాట, ఇది 2 years వరకు ఉండొచ్చు. సో ఈ స్టేజెస్లో ఏమవుతుంది, బాగా ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుందండి, పేషెంట్కి స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో ఏమవుద్దంటే పెయిన్ అనేది చాలా వరకు తగ్గి మీకు ఏంటంటే బాగా స్టిఫ్నెస్ వచ్చేసిద్ది అనమాట. స్టిఫ్నెస్ అంటే ఏంటంటే ఈ చేయి కూడా పైకి ఎత్తలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూమెంట్ రాదు, అంటే ఎక్స్టర్నల్ రొటేషన్ మూమెంట్ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే పాపం ఆడవాళ్ళకి వెనకాల హుక్స్ పెట్టుకోవాలన్నా, మగవాళ్ళకి షర్ట్లు వేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎవరెవరికి వచ్చింది. సో కాసెస్ ఏంటంటే మెయిన్గా 50 to 60% కేసెస్లో ఏంటంటే ఇది ఇడియోపతిక్, అంటే కాజ్ తెలియదు. అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ కానీ షోల్డర్ పెయిన్ ఉంది అంటే మనము ఫస్ట్ గెస్ చేయాల్సింది వీళ్ళకి డయాబెటీస్ ఏమన్నా ఉందా, షుగర్ ఏమన్నా ఉందా. సో నా దగ్గరికి పేషెంట్ ఎవరన్నా వస్తే మాత్రం బాబు మీకు ఏమన్నా షుగర్ ఉందా, డయాబెటీస్ ఏమన్నా ఇంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ ఉందా అని అడుగుతాను. కంపల్సరీ షుగర్ రిపోర్ట్స్ అనేవి కంపల్సరీ చూస్తాను. ఒకవేళ షుగర్ ఉందనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఏదైనా కానీ షోల్డర్ పెయిన్ ఉన్నా కానీ ఫస్ట్ షుగర్ని కంట్రోల్ చేసుకునే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఇంకొంతమందిలో ఏంటంటే మేడం ఇంకా డయాబెటీస్లో ఉన్న వాళ్ళలోనే వచ్చిద్దా అంటే కాదు, డయాబెటీస్ లేని వాళ్ళల్లో కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.